ఒక సేనాధిపతి ఉండేవాడు. అతను రాజు భార్యతో అఫైర్ పెట్టుకున్నాడనే రూమర్ రాజ్యంలో కోడే కూస్తుంది. కానీ ఆ రాజు సేనాధిపతిని ముక్కలు ముక్కలుగా నరికే అధికారం ఉన్నా కూడా చూసి చూడనట్టుగా సైలెంట్గా ఉన్నాడు. అలాగే తన రాజ్యాన్ని చుట్టుముట్టిన శత్రువులతో యుద్ధం చేయడానికి రాజు ఒక వైపు వెళ్ళగా మరొక వైపు యుద్ధం చేయడానికి ఆ సేనాధిపతిని పంపాడు. కానీ ఆ సేనాధిపతి అక్కడ విజయం సాధించి తనని తాను రాజుగా ప్రకటించుకొని మరొక రాజద్రోహం చేశాడు. బట్ అప్పుడు కూడా ఆ రాజు సేనాధిపతిని చంపలేదు. కానీ సైనికులు ఈ రాజద్రోహాన్ని సహించలేక ఆ సేనాధిపతి తల నరికి చక్రవర్తి ముందుంచారు. అయినా కానీ రాజు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. పైగా చనిపోయిన అతని ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి క్షమాపణ కోరాడు. చివరికి ఆ సేనాధిపతి మోసం చేసిన ఉత్తరాలు దొరికినా కూడా వాటిని ఓపెన్ చేయడానికి ఇష్టపడకుండా తన ముందే తగలబెట్టించేశాడు.